కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. కానీ జబర్దస్త్కు సంబంధించినందుకు ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే అందులో స్టార్స్గా వెలిగారో నాగబాబు గారు కానీ, జడ్జెస్గా రోజా గారు కానీ, ఇద్దరు 2 డిఫరెంట్ పార్టీస్లో ఉండుకుని 2 డిఫరెంట్ పార్టీస్లో ఎక్స్ట్రీమ్గా ఒక్కొక్కరిని తిట్టుకునే పరిస్థితి, అది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. మీరు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అలాంటివి ఏమైనా ఉండేవా? మేము ఉన్నప్పుడు లేదు, అసలు నాకు తెలిసి ఎప్పుడు లేదు. వాళ్ళిద్దరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పటికి నాకు తెలిసి రోజా గారు టీడీపీలో ఉన్నారనుకుంటా. అప్పుడు టీడీపీలో ఉన్నారు అప్పుడు. మాకు అసలు రాజకీయాలతో దాంతో సంబంధం లేదు. ఆవిడ కూడా ఎప్పుడు ప్రస్తావించే వాళ్ళు కాదు. మేము వచ్చేసిన తర్వాత కదన్నా ఇవన్నీ జడ్జెస్ గా మారడాలు కానీ ఇదంతా జరగడం కానీ, మేము ఉన్నప్పుడు అసలు లేదు కదా. మేము ఉన్నప్పుడు ఏం లేదు. ఆవిడ ఏమి ఎత్తేది కాదు. కానీ తర్వాత ఇప్పుడు మనోడు పొలిటిక్స్ లోకి వెళ్ళటం, దీంట్లో నుంచి వాళ్ళు కొంతమంది జనసేన వైపు నుంచి వెళ్ళి జనసేనకి వర్క్ చేశారు కదా. ఎవరన్నా మన గెటప్ సీన్ వాళ్ళు అదంతా అందరం వెళ్ళాలండి. అదేంటంటే మేము ముఖ్యంగా ఏంటంటే అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు. ఫస్ట్ చిరంజీవి గారు అంటే మా అందరికి ప్రాణం. చిరంజీవి గారు మా అందరి చిరునామా, నా వరకైతే అందరు. నేను దాని తర్వాత మాకు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఇప్పుడు ఒక పని వాళ్ళు చేస్తున్నప్పుడు మన అవసరం ఉందా లేదా అనే విషయం వాళ్ళు మనకు చెప్పకపోయినా కూడా అభిమానం. మీరు వెళ్తున్నారన్నా, ప్రభు గారు అంటే నాకు చాలా ఇష్టం. ప్రభు గారు ఫాలోవర్ నేను చేస్తాను. నాకు దీంతో పార్టీతో సంబంధం లేదు, నాకు మనిషితోనే. పిలిస్తే వెళ్ళారా, పిలవకుండానే వెళ్ళారా? నేను వెళ్ళలేదన్న. అప్పుడు నేను దేంట్లోనూ బిజీగా ఉన్నా. నేను చెప్పాను, నేనే చెప్పాను నేను రాలేకపోతున్నా, పని చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదని. ఖచ్చితంగా ఆది కానీ, గెటప్ సీన్ కానీ, సుధీర్ కానీ, లేకపోతే వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళే వెళ్ళారు. మీరు రండి అని అసలు పిలవలేదు. మీరు రండి వచ్చి ప్రచారం చేయమని 100% ఎవరు అనలేదు. వాళ్ళుగానే వెళ్ళారు. వీఆర్ ఫ్యాన్స్. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కుదురుంటే నేను కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడు చూస్తున్నాం కదన్నా జరిగిన రిజల్ట్ ఏంటో, అది చాలు. అది మేము ఊహించాం. తర్వాత కలిసారా మీరు అందరూ వెళ్ళి? నేను ఒక 4-5 సినిమాలు యాక్ట్ చేశానన్న ఆయనతో. గబ్బర్ సింగ్ గాని, కెమెరామెన్ రాఘవ, నేను నాగబాబు గారిని కలిశాను. ఆ తర్వాత అంటే ఆయనకి అంత టైం ఎక్కడ ఉంటుంది, చాలా పనులు కదా. మనం చేసే ఏదైనా మంచి ఉంది అంటే డిస్టర్బ్ చేయకపోవడం. చిరంజీవి గారితో ఏంటి అనుబంధం? చిరంజీవి గారు లేకపోతే నేను అసలు, నాలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ కదన్నా. మా అందరికి చిరంజీవి గారు ఒక్కళ్ళే. చిరంజీవి గారికి ఎంతో మంది. మరి చిరంజీవి గారు లేకపోతే నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకునేవాడిని కాదు, హైదరాబాద్ పారిపోయి వచ్చేవాడిని కాదు. నేను ఎప్పుడైనా సరే చిరంజీవి గారితో యాక్ట్ చేయాలనే మీ కళ ఏదైనా ఉంది అంటే, నాకు ఒకటే కళ అని కాదు, 4-5 కళలు ఉంటాయి. దాంట్లో పెద్ద కళ ఏది అంటే నాకు చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి. మరి ఇన్ని సినిమాలు చేసే వాటిలో ఎప్పుడు రాలేదు అవకాశం? ఏంటంటే నేను వెళ్ళి అప్లికేట్ అవ్వకూడదు అనేది, అంటే ఎంత అభిమానం ఉన్నా కూడా ఒక 5 సార్లు మిమ్మల్ని నేను కలిస్తే తెలియకుండా ఎక్కడో చోట ఒక చిన్న ఇది వస్తుంది. ఇప్పుడు నా ప్రేమను దగ్గరుండే చూపించాలనే రూల్ ఏం లేదు. నేను మిమ్మల్ని దూరం నుంచి కూడా అభిమానించవచ్చు. మీరు సినిమా థియేటర్లో నేను కూడా ఆడియన్ గారికి కేకలు విధులు వేసుకోవడం, నా చిరంజీవి నాకు అలా ఇష్టం. ఒక్కసారి మీలో ఎవరు కోటీశ్వరుడు సెట్ ఆయన వెళ్తూ ఉంటే నేను దూరంగా చూస్తున్నాను. ఈయనే కదా మన ఊర్లో అలా చూసింది థియేటర్ల దగ్గర అని. ఆయన ఇలా చూసి దండరాజ్ ఇలా రా అన్నాడు. గుర్తుపెట్టారు, ఎవరు పరిచయం కూడా లేదు. చిరంజీవి గారు, నాకు చిరంజీవి గారు ఎందుకు తెలియదు అన్న, నాకు తెలుసు. ఆయనకి నువ్వు అంతకుముందు ఎప్పుడు కలవలేదు. ఆ స్టోరీ ఏంటంటే ఇలా రా అన్నాడు. వచ్చా, ఎలా ఉన్నావు సార్, నా పేరు తెలుసా సార్ మీకు అన్న. మా నాగబాబు చూపిస్తుంటాడు జబర్దస్త్, నేను పడి నవ్వుతాను. నువ్వు జగదీక్ వీడ్ అత్లోక్ సుందర్లో ఆ శ్రీదేవిలో ఏడి గెట్టప్పేస్తే ఎంత నవ్వుకున్నానని ఆయన చెప్పారు. ఓ మీరు చూస్తారా నా అంటే, ఏం మాట్లాడు, నేను అన్ని చూస్తుంటాను. అసలు ఒక 7 ఏళ్ళు లేను నేను. అలాంటిది ఖైదీ నెంబరు 150 వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను. మీ అభిమానం మాత్రం అలాగే ఉందయ్యా, ఇక నేను సినిమాలే చేస్తాను మీ అందరి కోసం అని మాట్లాడుతుంటే, సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ అన్న. ఆయన కళ్ళే చూస్తున్నాను, ఐస్ ఆ చరిష్మా, వెళ్ళిపోండి సార్, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్టు ఉందని. నేను నాతో ఎక్కువసేపు మాట్లాడితే హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్టు ఉంది సార్. నాకు ఇప్పుడు నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే, ఫోటో దిగవా అని చెప్పి ఆయన పక్కకు తీసుకెళ్ళి, ఇదిగో నాకు ఎప్పుడు ఇలా ఉంటుంది. స్క్రీన్ సేవర్ ఆయన ఫస్ట్
చెప్పి దించింది. ఆయన దాన్ని నువ్వు ఇట్రా అని చెప్పి తీసుకొని వెళ్ళి ఫోటో తింటే అని చెప్పి ఫోటో తీసి ఓకేనా కలుద్దాం అని వెళ్ళిపోయారు. ఆహా. ఇలా మాట్లాడిన చిరంజీవి గారు నాకు ఇలా తెలుసు కదా నేను వెళ్ళి ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తాను ఆయన. అదే. నేను బేసిక్ ఏంటంటే అన్న ఆయనతో యాక్ట్ చేయాలి అనేది పైన శివుడు నేను నమ్మిన దేవుడు ఒకటి రాస్తాడు, అంతవరకు వెయిట్ చేయడం తప్పులేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.